రెండవ రాజులు 16వ అధ్యాయము 3వ వచనం సెకండ్ లైన్లో ఉంది. యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి క్రియల గురించి తెలియపరుస్తున్నారు? దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి తీసుకొచ్చి బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి తీసుకొచ్చారు. దేని నుంచి? వాగ్దాన భూమిలోనికి నడిపించారు. ప్రభు వారు చెప్పింది ఏంటి? అక్కడున్న వారిని మీరు వెళ్ళగొట్టాలి అని అంటున్నారు. వెళ్ళగొట్టి ఇంకేం చేయాలంట? అక్కడ జనులు ఏదైతే క్రియలు, ఆచారాలు వాళ్ళకు ఉన్నాయో వాటిని మనం అభ్యసించకూడదు, వాళ్ళని చూసి అటువంటి క్రియలు మనం చెయ్యకూడదు అని అంటున్నారు. మొట్టమొదటిగా ఏంటంట? దేవుని దృష్టిలో హేయమైన క్రియలు అని అంటున్నారు. మన నిత్య జీవితంలో మనం చేసే వాటిలో కూడా హేయ క్రియలు దాగుంటాయి అన్నమాట. సో ఇంకొక రకమైన క్రియలు మనం చూస్తే 2వ దినవృత్తాంతాలు 19వ అధ్యాయము పేజ్ నెంబర్ 373. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము. ఇందులో కూడా కొన్ని క్రియలు, ఇక్కడ ఒక రకమైన క్రియల గురించి మనకు కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతంలో 19వ అధ్యాయము 3వ వచనంలో లాస్ట్ లైన్లో చూస్తే మీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఇక్కడ ఇంకొక రకమైన క్రియల గురించి చెప్తున్నారు. మంచి క్రియలు అని చెప్తున్నారు. మొట్టమొదటిగా మనం చూసింది హేయమైన క్రియలు, రెండవదిగా మంచి క్రియలు. ఈ రెండింటినీ కూడా మనం డివైడ్ చేసుకుంటే హేయ క్రియలు ఎవరి గ్రూప్లోనికి వెళ్తాయి? అపవాది క్రియల్లోనికి వెళ్తాయి. అలాగే మంచి క్రియలు దేవుని యొక్క కాలంలోనికి, ఆ లైన్లోనికి వెళ్తాయి అన్నమాట. సో ఇంకా మనం చూస్తే కనుక కీర్తనలు 101, కీర్తనలు 101వ అధ్యాయము, కీర్తనలు 101 పేజ్ నెంబర్ 504. కీర్తనలు 101. ఇదే 101వ అధ్యాయంలో 106వ అధ్యాయము, కీర్తనలు 106 35, పేజ్ నెంబర్ 509. కీర్తనలు 106 35. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి. సో ఇక్కడ రాంగ్ ఫ్రెండ్షిప్స్ ద్వారా, అంటే చెడ్డ సహవాసాలు, చెడ్డ స్నేహితులతో ఉండడం ద్వారా వచ్చే క్రియల గురించి ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అలాగే ఇంకొకటి మనం చూస్తే కనుక ఇదే కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము పేజ్ నెంబర్ 512. కీర్తనలు 111 పేజ్ నెంబర్ 512. 2వ వచనం, 111 2వ వచనం మొదటి లైన్. యెహోవా క్రియలు గొప్పవి. ఇక్కడ యెహోవా క్రియలు అని తెలియపరుస్తున్నారనమాట. మొట్టమొదటిగా హేయ క్రియలు చూసాం, మంచి క్రియలు చూసాం, అన్యజనులతో సహవాసం వలన వచ్చే క్రియలు చూసాం, అలాగే యెహోవా క్రియలు అనేవి మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే కనుక, అంటే ఇవన్నీ ఎందుకు అనంటే ఇవన్నీ మనం ప్రతిరోజు చేసే క్రియలు అన్నమాట. కానీ మనకి పేర్లు తెలియదు, అందుకని ఈ దినం మనం ధ్యానిస్తున్నాం అనమాట. సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతలు 21:15. సామెతలు 21:15. న్యాయమైన క్రియలు చేయట నీతిమంతునికి సంతోషకరం. సో ఇక్కడ న్యాయమైన క్రియలు అని తెలియపరుస్తున్నారనమాట. ఇది ఎవరిలోనికి వస్తుందంటే దేవుని క్రియలకు సంబంధించినవి న్యాయమైన క్రియలు అని మనం చూసుకున్నాం. సో ఇలా ఇవన్నీ చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే. లాస్ట్గా మనం చూసేది ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, సో ఏదైతే మనం హేయ క్రియలు, అలాగే అన్యజనులతో సహవాసం చేసే దుష్టక్రియలు, దేవునికి విరోధమైన క్రియలు చేయడం వల్ల మనకి వచ్చే పరిణామం ఏంటి, ఇది దేనికి దారితీస్తుంది అని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనం. ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా?
అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇంకా చాలా రకమైన క్రియలు, పనుల గురించి ప్రభువారు తెలియపరిచారనమాట. సో ఎప్పుడైతే మనం అపవాది సంబంధమైన క్రియలు, హేయ క్రియలు, దుష్క్రియలు మనం చేస్తామో దానివల్ల వచ్చే పరిణామం ఏంటి అంటే ఇక్కడ ఈ హేయ క్రియలను మనం మొట్టమొదటిగా చూసిందే 2వ రాజులు 16వ అధ్యాయం 3వ వచనంలో హేయ క్రియలన్నీ చూసాం. వాటి వల్ల కలిగే పరిణామం ఏంటి అంటే ఇక్కడ 13వ అధ్యాయంలో ఈ హేయ క్రియలన్నీ చేసిన గనక ఇంకా మాకు తెలియదు, హేయ క్రియల్లో అపవాది సంబంధమైన క్రియల్లో ఏమొస్తాయో మనకు తెలియదు అని అనుకుంటే ఈ యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం పూర్తిగా మనం ఇంటికి వెళ్ళాక చదివితే మనకు తెలుస్తుంది ఏవి దేవునికి ఇష్టమైన క్రియలు, దేవునికి ఇష్టం కాని క్రియలను. సో ఎప్పుడైతే మనం దేవునికి విరోధమైన ఈ క్రియలు మన జీవితంలో మనం చేస్తామో ఇక్కడ 13వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నాం. ప్రభువారు చెప్పింది ఏంటంటే అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుంటాయు. ఇది మనకు అలవాటే, కానీ ఇది ప్రభువారి దృష్టిలో హేయమైందంట. అలాగే లాభము చేపట్టుటయు, ఇవన్నీ కూడా పైన కొన్ని తెలియపరిచారు. ఈ క్రియలన్నీ చేసేవాడు బ్రతుకుతాడా అని మనకే ప్రశ్న వేస్తున్నారు, కానీ దానికి జవాబు కూడా ప్రభువారే చెప్తున్నారు. ఏమంటున్నారు? బ్రతుకడు అని ఖచ్చితంగా చెప్తున్నారనమాట. అంటే ఎప్పుడైతే మన జీవితంలో ఈ హేయ క్రియలు ఉంటాయో మనకి మరణం అని, మామూలు మరణం అందరికీ వచ్చేదే, కానీ ప్రభువారు తెలియపరిచేది ఏంటి అంటే 2వ మరణం గురించి తెలియపరుస్తున్నారు. అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము యుగములు మండుచున్న అగ్నిగుండం అన్నమాట. దాని గురించి ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఇటువంటి హేయ క్రియలు మన జీవితంలో ఉంటే మనకి మరణ శిక్ష, 2వ మరణానికి మనం పాత్రలం అవుతామా అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఈ క్రియలను మనం విడిచిపెట్టాలన్నమాట. ఏ క్రియలు మనం గట్టిగా పట్టుకోవాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు అని అంటే వాటి గురించి మనం చూస్తే కనుక, అంటే వీటిని మనం పట్టుకుంటూ ఉంటాం. మనకు చెడ్డ ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఏం చెప్తే అది చేస్తాం, హేయ క్రియలు అన్నమాట. కానీ మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్న ప్రభువారు చెప్పిన క్రియలు మనం చేయమన్నమాట. కానీ ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారు అని అంటే ఏం చేయాలి అనేది మనకు తెలియపరుస్తున్నారంటే అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము పేజ్ నెంబర్ 129. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే లాస్ట్ 2 లైన్లు మనం చూస్తే అపోస్తల కార్యాలు 26, 20వ వచనం. వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. సో మనం చేయవలసిన క్రియలు ఏంటి అని అంటున్నారంటే ఇక్కడ పౌలు భక్తుడు మారు మనసుకు తగిన క్రియలు చేయాలంట. అంటే ముందు చెప్పుకున్న హేయ క్రియలు, దుష్క్రియలు, అన్యాయమైన క్రియలు, తిరుగుబాటు క్రియలు, మోసముతో కూడిన క్రియలు, ఇవన్నీ అపవాది సంబంధమైన క్రియలు మనం విడిచిపెట్టి, అంటే దేవుణ్ణి అంగీకరించక మునుపు మనం చేసిన క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టి మారు మనసు పొందిన తర్వాత మనం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు తెలియపరిచారు. అదే పౌలు గారు చెప్తున్నారు, మారు మనసుకు తగిన క్రియలు చేయండి అని అంటున్నారు. అంటే మారు మనసుకు తగిన క్రియలు అంటే మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, మనం సపోజ్ ఇండియాలో మనం ఉంటున్నాం, ఇండియాలో రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడున్న ఆజ్ఞలు నిబంధనలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనం అమెరికా వెళ్తే ఇక్కడ ఉన్నట్టుగా మనం అక్కడ ఉంటే కుదరదనమాట. అక్కడ రూల్స్కి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఇండియాలో బట్టలు మనం ఏం చేస్తాం, నచ్చినట్టుగా తాళ్ళు కట్టేసి మనం ఆరేసేసుకుంటాం. కానీ అమెరికాలో ఇష్టానుసారంగా బట్టలు ఆరేయడానికి కుదరదనమాట. అది అక్కడున్న రూల్. అక్కడికి వెళ్ళామంటే ఆ రూల్ పాటించాలి. అలాగే మన ఇండియాలో ఉన్న ఇంకొక అలవాటు ఏంటంటే, బయట చెట్లు ఉంటాయి, ఫలాల చెట్లు ఉంటాయి, రోడ్డు మీద వెళ్ళే ఎవరైనా కోసేసుకుంటారు. అంటే ఒక అడగడం కానీ వీళ్ళది మనం ఇలా చేయకూడదు అనేది ఉండదన్నమాట. ఇష్టానుసారంగా వాళ్ళు కోసుకుంటారు.
ఇదే అలవాటుతో మనం అమెరికా వెళ్తే కనుక అక్కడ జైల్లో పెడతారనమాట. అంటే అక్కడ ఇళ్ళ దగ్గర కూడా ఫ్రూట్ ట్రీస్ ఉంటాయి, కానీ ఇష్టానుసారంగా మనం కోసుకోవడానికి కుదరదు. అక్కడ రూల్స్ వేరు, అక్కడ రూల్స్కి తగినట్టుగా మనం ఉండాలి. సో యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఇంకా ఈ లోక సంబంధమైన క్రియలు మనం చేయకూడదు. ఈ లోకం ఏ విధంగా చెప్తుందో, ఎటువంటి రూల్స్ ఈ లోకంలో ఉంటాయో వాటిని మనం పాటించడం కాదు. కానీ అందుకని పౌలు భక్తుడు ఏమంటారు, మన పౌరసత్వం ఎక్కడుందంట, పరలోకంలో ఉందంట. అంటే మనం పరలోక రాజ్యానికి చెందిన వారం కనుక మన క్రియలు దేన్ని చూపించాలి, పరలోకాన్ని చూపించాలి. ఆ రాజ్యాన్ని ప్రతిబింబించేలాగా మన క్రియలు ఉండాలని ఇక్కడ ప్రభువు వారు తెలియపరుస్తున్నారు. సో ఒక్క మొక్కలో పౌలు గారు చెప్పింది ఏంటి అంటే, మారు మనసుకు తగిన క్రియలు చేయండి. అంటే ఏదైతే ప్రాచీన పాప స్వభావంతో ముడిపడి ఉంటాయో ఆ క్రియలన్నీ కూడా విడిచిపెట్టి దేవుణ్ణి ఎరిగిన వారుగా మనం ఉండాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఆ క్రియలు ఏంటి అని మనం స్పష్టంగా చూస్తే 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము. అంటే మన క్రియలలో ఉండవలసినవి ఏంటి, ఏది మనం గట్టిగా పట్టుకోవాలనేది ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము పేతురు రాసిన 2వ పత్రిక, పేజ్ నెంబర్ 218. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ 11వ వచనం మనం చూస్తే, మొట్టమొదటిగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ కూడా క్రియల గురించే తెలియపరుస్తున్నారు పౌలు గారు. ఏమంటున్నారు, ఇట్టి క్రియలు అంటే ఇలాంటి క్రియలు చేసేవారైతే మీరు తొట్టిల్లరు. తొట్టిల్లడం అంటే తప్పిపోవడం అనమాట. మీరు ఇలాంటి క్రియలు చేస్తే కనుక మీరు తప్పిపోరు అని అంటున్నారు. రెండవదిగా ఏంటంట, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పిన క్రియల వలన మొట్టమొదటిగా మనం తొట్టిల్లిపోమంట. రెండవదిగా ఏంటి, ఈ క్రియలు మనం చేస్తే ఎప్పటి వరకు, ప్రకటన గ్రంథం 2:25 ఏమన్నారు, నేను వచ్చు వరకు అని అన్నారు. అంటే ఆయన వచ్చే వరకు దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తే అంతవరకు, లేకపోతే ముందే మన ఆయుష్కాలం ముగిసిపోతే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం వరకు అనమాట. అంటే అంటిల్ హిస్ కాల్, ఆయన మనకి పిలుపిచ్చే వరకు కానీ ఆయన వచ్చే వరకు, లేకపోతే అంటిల్ హిస్ కమింగ్ అనమాట. అంటే ఆయన వచ్చే వరకైనా, లేకపోతే దేవుడు మనకి ఆయుష్కాలం ఇచ్చినంత కాలమైనా మనం ఏం చేయాలంటే ఇట్టి క్రియలు చేస్తే, ఇక్కడ కొన్ని క్రియలు చెప్పారు, ఇవి మనం చేస్తే మనం తొట్టిల్లిపోమంట, తప్పిపోము అని తెలియపరుస్తున్నారు. రెండవదిగా ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రవేశం మనకి సమృద్ధిగా కలుగుతుంది అని అంటున్నారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ జరిపిస్తుంది అనుకోండి, దానికి ఏం పట్టుకెళ్ళాలి, ఐడి ప్రూఫ్ పట్టుకెళ్ళాలన్నమాట. హాల్ టికెట్ ఒకటి, పెన్ ఒకటి ఊపుకొని వెళ్తే లోపలికి రానివ్వరు. అక్కడ ఏంటి, వాళ్ళు చెప్పిన ఐడి కార్డ్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు, పాన్ కార్డు ఏదోటి పట్టుకెళ్తే మనకి ప్రవేశము సమృద్ధిగా కలుగుతుందన్నమాట. అలాగే గవర్నమెంట్ పథకాలు ఏదైనా మనకు కావాలంటే మనం ఏం చేయాలి, దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మనం పెట్టాలన్నమాట. ఏదైతే గవర్నమెంట్ మనకి తెలియపరుస్తుందో పలానా ఉంటే మీరు ఈ పథకానికి అర్హులని, వాటిని అన్నిటినీ మనం పెడితేనే ఆ ఫలాలు, పథకానికి సంబంధించిన ఫలాలన్నీ కూడా మనకి సమృద్ధిగా అందుతాయి. అలాగే దేవుని రాజ్యంలో మనకి ప్రవేశం కలగాలి అంటే మనకి ఎయిర్పోర్ట్లో ఏం జరుగుద్ది అని అంటే, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఫ్లైట్ దిగి ఇలా మన దగ్గరకు వచ్చారు, అక్కడ కొంత చెకింగ్ అనేది ఉంటుందన్నమాట. అలాగా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే మనకి ప్రవేశం ఉండాలి అని అంటే మనకు కూడా ఏముంటాయంటే కొన్ని కావలసిన ప్రూఫ్స్,
క్రియలు అన్నమాట. మనకి ఇక్కడ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు ఎలాగో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకి కొన్ని క్రియలు, కొన్ని ప్రూఫ్స్ ఉండాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. ఇంతవరకు క్రియలు, ఏ క్రియలు మనం చేస్తే తొట్టిల్లిపోము, ఈ క్రియలు చేస్తే తొట్టిల్లిపోము, దేవుని రాజ్యంలోనికి మనకి ప్రవేశం సమృద్ధిగా, అంటే ఏ ఆటంకం లేకుండా మనం వెళ్ళగలమని చదువుకున్నాం. కానీ మన క్రియల్లో ఏముండాలి అనేది మనం చూస్తే ఇదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి, అంటే క్రియలు 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 అని మనం చెప్పుకున్నాం. ఏ క్రియలు చేయకూడదో, ఏవి విడిచిపెట్టాలో, ఏవి దేవునికి అసహ్యమైనవో మనం చదువుకున్నాం. కానీ ఏ క్రియలు మనం చెయ్యాలో, ఏ క్రియలు చేస్తే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశాన్ని పొందుకోగలము, అంటే అక్కడ మనం చనిపోయిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ డోర్ దగ్గర మనలో ఈ క్రియలన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారనమాట. మన రికార్డ్ని బట్టి మనం పరలోకం వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుంది. సో మనం పరలోకం వెళ్ళాలి అని అంటే ఏ క్రియలు మనం కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. ఇదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. సో ఇక్కడ ఎన్ని విషయాల గురించి చెప్తున్నారు? పేతురు గారు ఎన్ని విషయాల గురించి చెప్తున్నారు? మనం ఇవి లెక్క పెట్టాం ఎన్ని ఉన్నాయో, కానీ గవర్నమెంట్ ఇచ్చిన పథకానికి అక్కడ మనం ఏం పెట్టాలో మనం 4-5 సార్లు లెక్క పెట్టుకుంటాం. ఆధార్ ఉందా, పాన్ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, ఓటర్ కార్డు ఉందా అని పదే మనం లెక్క పెట్టుకుంటాం. అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద, వాటి బెనిఫిట్స్ మీద మనకి దృష్టి ఉంటుంది, వాటిని పదే లెక్క పెట్టుకుంటాం. కానీ ఇక్కడ పేతురు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఎన్ని విషయాలు చెప్పారు? 8 విషయాలు చెప్పారనమాట. అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించడం అంటే ఇదే. రాశాడులే, ఏదో చెప్పాడులే విషయాలు అన్నట్టు మనం చదివితే అసలు ఈ క్రియలేంటో కూడా మనకు అర్థం కావన్నమాట. సో మనం ఇవన్నీ కూడా మనకి తెలిస్తేనే, పరిశీలించి మనం చూస్తేనే మనకు వస్తుంది. అందుకని ఏమన్నారు అని అంటే యెహోవా గ్రంథమును పరిశీలించి ధ్యానించాలంట. అంటే ఇక్కడ ఏముంది, ఏం రాశారు, దేని గురించి చెప్తున్నారు అనేది మనకు ఉండాలన్నమాట. న్యూస్ పేపర్లో కూడా మనం చూస్తాం, పరిశీలించి పట్టుపట్టి చదువుతాం. కానీ అది కాదు, అది జీకే పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటేనే మనకున్న పోరాటంలో శత్రువు యొక్క ఉరుల నుంచి, శత్రువు చేసే దాడి నుంచి మనం తప్పించుకోగలం. ఇక్కడ పేతురు గారు 8 విషయాల గురించి చెప్తున్నారనమాట. అంటే 8 క్రియలు మన జీవితంలో ఉండాలంట. 8లో 4 ఉంటే చాలు, 1 ఉంటే చాలు అని అనట్లేదు. ఇక్కడ ఏం చెప్పారు? 11వ వచనంలో మీరిట్టి క్రియలు చేయవారైతే, అంటే ఈ 8 కూడా మన క్రియల్లో ఉంటే కనుక మనం తప్పిపోమంట. ఈ 8 కూడా మన జీవితంలో ఉంటే మనం దేవుని రాజ్యంలోనికి చక్కగా వెళ్ళొచ్చు, సమృద్ధిగా మనకి ప్రవేశం దొరుకుతుంది అని అంటున్నారు. ఈ 8 కార్యాలు ఏంటి మనం చూస్తే కనుక ఇక్కడ ఏమంటున్నారు? మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. జాగ్రత్తగా ఉండాలంట. అంటే జాగ్రత్త మనకి ఎప్పుడు ఉంటుంది అంటే, ఎప్పుడైనా మనకి డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మనకి జాగ్రత్త ఉంటుంది. అప్పుడు మనం చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా బ్యాంక్ వెళ్తూ ఉంటాం. ఏమీ చేతిలో లేనప్పుడు మనం జాగ్రత్తగా వెళ్తామా? వెళ్ళం. మన చేతిలో బోల్డ్ డబ్బు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్తాం. అలాగే ఎందుకు జాగ్రత్త అని అంటున్నారు? మనం ఇందాక ప్రకటన గ్రంథము 2:25లో చదువుకున్నాం, దేవుడు మనకు అప్పగించారు అని. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునేది అంటున్నారు. అంటే దేవుడు మనకిచ్చినవి చాలా విలువైనవి అని మనం గుర్తించాలన్నమాట. ఎప్పుడైతే దేవుడిచ్చినవి విలువైనవి అని మనం గుర్తిస్తామో అప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటాం. మన ఇంట్లో బోల్డ్ బంగారం, వజ్రాలు ఉన్నాయనుకోండి, తలుపులు బార్లాగా తీసి మనం పెట్టుకుంటామా? పెట్టుకోం. అవసరమైతే డబుల్ డోర్స్ పెట్టుకుంటాం, గేట్లకు తాళాలు వేసుకుంటాం.
చాలా జాగ్రత్తగా ఉంటాం ఎవరు వచ్చినా. ఎందుకు? మన దృష్టిలో బంగారము, వజ్రాలు, ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా విలువైనవి, మన ఆరోగ్యం ఇవన్నీ విలువైనవి కనుక వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం. కానీ పూర్ణ జాగ్రత్త ఎందులో ఉండాలంట? పూర్ణ జాగ్రత్త అంటే కంప్లీట్గా అన్నమాట. అంటే అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. స్వయాన యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఏమన్నారు? మీరేం వింటున్నారో దాని విషయమే మనం జాగ్రత్తగా ఉండాలంట. అంటే ప్రతి ఒక్కడు చెప్పే సోది కబుర్లు జాగ్రత్తగా వినటం కాదు, చెప్పే వాక్యం అంటే వాడి మాటల్లో నిజమెంత ఉంది, ఇది కరెక్టేనా, ఇది నా ఆత్మీయ జీవితానికి క్షేమము కలిగించేదేనా లేకపోతే నన్ను నష్టపరిచేదా అనే జాగ్రత్త మనకు ఉండాలన్నమాట. ఇంకేముండాలి? మనల్ని గూర్చి మనం జాగ్రత్తగా ఉండాలంట. అంటే నేను ఏ విషయంలో తప్పిపోతున్నాను, ఎక్కడ నేను అపవాదకు అవకాశం ఇచ్చాననే జాగ్రత్త మన గురించి మనం తీసుకోవాలంట. సో పూర్ణ జాగ్రత్త ఉండాలి అని అంటున్నారు. దేంతో ఈ పూర్ణ జాగ్రత్త ఎందులో ఉండాలని చెప్తున్నారంటే, మనం ఇక్కడ ఇందాక 8 విషయాలు మనం చెప్పుకున్నాం. మన క్రియల్లో ఉండవలసింది ఏంటి అంటే మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి అని అంటున్నారనమాట. ఎందుకు విశ్వాసము అని అంటే, మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఏం చెప్తుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అని అంటున్నారు. అంటే విశ్వాసం లేకుండా క్రైస్తవ జీవితం అనేది వ్యర్థం అన్నమాట. సో అన్ని పరిస్థితుల్లో మనకు ఉండాల్సింది ఏంటి? విశ్వాసము. దేవుడు ఇది చేయగలడు, నన్ను పరిస్థితిని దాటించగలడు, నేను దేవుని సహాయముతో ఈ యొక్క అలవాటుని, ఈ పాపపు అలవాటుని లేకపోతే దేవునికి హేయమని క్రియను నేను జయించగలననే విశ్వాసం మనకు ఉండాలన్నమాట. సో మనకి యాకోబు భక్తుడు కూడా చెప్తాడు, విశ్వాసం క్రియలతో కూడా ఉండాలంట. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. రెండిట్లో ఏది లేకపోయినా ఈ విశ్వాస జీవితం వేస్ట్ అంటున్నారనమాట. అందుకని ఇక్కడ మొట్టమొదటిగా మనకి చెప్పింది ఏంటంటే విశ్వాసం గురించి. అంటే మనం చేసే పనుల్లో దేవుని పట్ల విశ్వాసం ప్రతినిత్యము కలిగి ఉండాలని. అంటే ఇవి ఎప్పటి వరకు ఉండాలని మనం చెప్పుకున్నాం, 24/7 మనం కలిగి ఉండాలి అని అంటున్నారు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 ఏమంటున్నారు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. సో మనకి మన క్రియల్లో విశ్వాసం ఉండాలంటే మనం ఎవరి వైపు చూడాలంట? విశ్వాసమునకు కర్త వైపు చూడాలి. సెల్ ఫోన్లు, టీవీలు ఇవి కాదంట, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించే వారి వైపు, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించే వ్యక్తి వైపు, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించే వాక్యం వైపు మనం దృష్టి పెట్టాలి. అప్పుడు మన క్రియల్లో ఏముంటుంది? విశ్వాసం ఉంటుందంట. సో క్రియల్లో మొట్టమొదటిగా ఉండవలసిన క్రియ ఏంటి? మన జీవితంలో విశ్వాసం అనేది ఉండాలని తెలియపరుస్తున్నారు.